ఖచ్చితంగా కూడా మసూదన్ రెడ్డి గారు ఆ కేసులో ముద్దాయిగా ఉంటే శిక్ష పడేది ఖచ్చితంగా. ఎందుకంటే అటువంటి ఎవిడెన్స్ అది ఆయన అంత క్లిస్టర్ క్లియర్ గా చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే క్రిస్టల్ క్లియర్ అని చెప్పినట్టు పదం విధంగానే ఈ విధంగా ఉంది. నేనేం చెప్తానంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు చేస్తే వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు పంచాయతీలకు నిధులు ఇస్తాడు. ఈ ప్రభుత్వంలో ఇక్కడ కానీ ఏకగ్రీవాలు చేస్తే సార్ మీరు దయచేసి కామ్గా ఉన్నాడు సార్ మసూదన్ రెడ్డి గారు. మీరు దయచేసి నేనేం చెప్తానంటే ఈ రోజు పంచాయతీ ఎన్నికల్లో భయపడే చేస్తుంది. మనకు ఒక నిబంధన ఉంది సార్, మీరు ఇందాక కూడా ప్లే చేశారు. దాంట్లో ప్రస్తుతం నోటిఫికేషన్ తేదీకి ఏదైతే ఓటర్ లిస్టు కానివ్వండి, బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే ఎన్నికల నిర్వహణకి వెళ్లాలనేది ఒక నిబంధన ఉంది. మనకు సర్ అనేది అక్టోబర్ 3వ తారీఖు వస్తుంది. అదే మే నెలలోనో ఏప్రిల్ నెలలోనో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జరిగింటే అప్పుడు సర్ అనేది లేదు. ఆ టైంకి సర్ అనేది అప్పటికి ఇంకా ప్రక్రియ స్టార్ట్ కాలేదు, పూర్తి కాలేదు. అందుకని ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ల జాబితాను అనుసరించి ఈ రోజు ఎన్నికలకు పోయేదానికి అవకాశం ఉంది. మన మసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లాగే ఉంటుంది అని చెప్పే మాటలు కూడా. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు పంచాయతీ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు ఏవి కూడా ఆ సమయానికి అవి అందకుండా పోయేటువంటి అవకాశం ఉంది. అంతేగాని మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది అంటే మన ప్రభుత్వం లాగా ఉండదు సార్. అన్ని మన ప్రభుత్వం ఉంటే మనం అన్ని మన అనుకూలంగా చేసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. దేశం అంతా ఒకటే ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. మీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా, ఎంత దౌర్జన్యంగా నామినేషన్ లేకుండా కిడ్నాపులు చేసి రాష్ట్రం అంతా కూడా దేశంలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ఒక ఎన్నికలంటే ఎలా జరుగుతాయని దేశం అంతా చర్చించుకునే విధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత మీ ప్రభుత్వానికే చెందింది. అలా జరగదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ప్రజాస్వామ్యం మాకు అవసరం లేదు. ఆ విధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని కూడా సంక్షేమం బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయి. అన్ని పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో 5-6 స్కీముల్లో 5 ఆల్రెడీ అమలు చేశారు. అలాగే కూడా ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మసూదన్ రెడ్డి గారు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడుతారండి. నేను మాట్లాడేది వినండి. మీరు అంత తొందర పడితే ఎట్లా సార్ రాజు గారు? అలాగా ప్రతిదీ మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకి పంచాయతీరాజ్ శాఖకి మంత్రి అయిన తర్వాత ఈ దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక పథకాలు చేపట్టి అవార్డులు అందుకోవడం కూడా జరిగింది. పల్లె పండుగ పేరుతో ఎప్పుడు కూడా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ 40 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ అభివృద్ధి పనులే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకు రోడ్లు వేశారు. అడవి తల్లి బాట పేరుతో ఎన్నో మన్నింగ్ ప్రాంతాల్లో రోడ్లు వేశారు. 13,400 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల పంచాయతీలే నిధులు వాళ్ళ నిధులు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలి, వాళ్లే తీర్మానాలు చేసుకోవాలన్నారు. మీలాగా పంచాయతీ నిధులు అన్నింటినీ బటన్ నొక్కే కార్యక్రమానికి ఉపయోగించలేదు సార్. ఉన్నటువంటి నిధులన్నీ కూడా బటన్ నొక్కడమే. ఏ నిధులు ఏ పెన్షనర్స్ డబ్బులు నిధులు బటన్ నొక్కడమే, పంచాయతీ నిధులు బటన్ నొక్కడమే తప్ప అభివృద్ధి సంక్షేమం లేదు.